తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కే అండగా నిలిచారు అనడానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు సీఎం రేవంత్. 2029లో కూడా ఇదే తరహా ఫలితాలు వస్తాయన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకతపై తనకు ఎదురైన ఒక సంఘటనని ఉదాహరణగా చెప్పారు కేసీఆర్. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. బర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అని అంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటున్నారు. సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోని 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరు ఉంటారు, 2/3 మేము ఉంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తుంది. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకోగానే కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాము, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైసలు వాడు పక్క మన డ్రూమన్న పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను అంటూ పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల.